నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయుడుపేటలోని ఎస్కేఎస్ఎల్ పెట్రోల్ బంక్ ఎదురుగా మహిళపై దాడి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈ నెల 24న ఢిల్లీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్న జగన్. ఘన స్వాగతం పలికిన నాయకులు. ఢిల్లీలో జరుగుతున్న లోక్సభలో సమావేశమైన సీతారామన్. ఆంధ్రప్రదేశ్ కు వరాలు కురిపించిన కేంద్రం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన వీరభద్రుడు స్వామివారి పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. నాయుడుపేట ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద మహిళపై కత్తితో దాడి చేసిన నాగార్జున అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్రమ సంబంధంతోనే ఈ నేరం జరిగిందనే రుజువుతో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 24న ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ధర్నా చేపట్టనున్నారు. ఢిల్లీకి చేరుకున్న జగన్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం వరాలు కురిపించింది. అమరావతికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక సాయం కింద ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరాన్ని బట్టి ఆ నిధులను మరింత పెంచుతామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విభజన చట్టానికి అనుగుణంగా వైజాగ్, చెన్నై, ఓర్వకల్లు, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year,
15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. PM Awas Yojana. 3 crore additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country will have been announced, for which the necessary allocations are being made. Women-led development. For promoting women-led development, the budget carries an allocation. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీంతో తమ నియోజకవర్గాల సమస్యల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సదరు ఎమ్మెల్యేలు అడిగిన అన్ని ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానాలు ఇచ్చారు. పురపాలక శాఖ అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష. దానికి గాను యూజీడీ 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్ కి యాక్చువల్ గా ఈ రోజు యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 MLD వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 MLD వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయింది. క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల. అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలంటే సైట్స్ని యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది. దానికి గాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూసేయమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి
అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. సింధురా గారు పుట్టపర్తి గురించి అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. అక్కడికి వస్తాను అధ్యక్ష. వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో. నాయుడుపేట మండలంలోని అయ్యప్పరెడ్డిపాలెంలో కొంతమంది ఇసుక అక్రమదారులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ అక్రమ లేఅవుట్లకు ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయల అవినీతి సొమ్మును దోచుకుంటున్నారు. పోలీస్ శాఖ అధికారులకు సమాచారం రావడంతో నాయుడుపేట ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లపై దాడులు చేసి 6 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ 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 వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. रुद्राय महारुद्राय कालरुद्राय कल्पान्तरुद्राय वीररुद्राय रुद्ररुद्राय घोररुद्राय अघोररुद्राय मार्ताण्डरुद्राय अण्डरुद्राय ब्रह्माण्डरुद्राय चण्डरुद्राय प्रचण्डरुद्राय दण्डरुद्राय सूररुद्राय वीररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय वितलरुद्राय स्वतलरुद्राय महातलरुद्राय रसातलरुद्राय तलातलरुद्राय पातालरुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजे। దేవస్థానం దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 23/7/2024 ఈరోజు అన్నదాతలుగా అరవింద్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీ వెంకట గారు వారు వచ్చి మీనుగోల రమాదేవి జ్ఞాపకార్థం గారు చేపిస్తున్నారు. ఇంతకుముందు కూడా 2 నెలల క్రితం కూడా ఒకసారి చేయించారు. కాబట్టి వాళ్ళకి ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మేలు జరగాలని భగవంతుడు ఆయురారోగ్యాలు. నాయుడుపేటలోని అగ్రహారపేట శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలు మరియు గ్రామోత్సవం గ్రామ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
10 గ్రాముల బంగారం ధర 73,080 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,576 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ బంగారం ధర 6,947 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 93 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేటలోని ఎస్కేఎస్ఎల్ పెట్రోల్ బంక్ ఎదురుగా మహిళపై దాడి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈ నెల 24న ఢిల్లీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్న జగన్. ఘన స్వాగతం పలికిన నాయకులు. ఢిల్లీలో జరుగుతున్న లోక్సభలో సమావేశమైన సీతారామన్. ఆంధ్రప్రదేశ్ కు వరాలు కురిపించిన కేంద్రం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన వీరభద్రుడు స్వామివారి పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.